హైదరాబాద్లో పలు పబ్బుల్లో జరుగుతోన్న అశ్లీలమైన పనులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కుకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీసీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు యువతులను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఇక అంతేకాకుండా వారితో చాటింగ్ చేయిస్తూ యువకులను పబ్కు రప్పిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి అర్ధరాత్రి వరకు డీజే పాటలతో హంగామా చేయిస్తూ చుట్టుపక్కల వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో పబ్లోని ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారు. ఇక పబ్పై పోలీసుల రైడ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ పై పోలీసులు రైడ్ చేశారు, మరి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లోని కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో కింగ్ అండ్ క్వీన్స్ పబ్ ఉంటుంది. అయితే అర్ధరాత్రి తర్వాత కూడా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆ పబ్ లో నానా హంగామా సృష్టించారు. అంతేకాకుండా డీజే సౌండ్లు కావచ్చు, ఈ విధంగా డాన్స్ ఫ్లోర్లు కూడా ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేయడంతో సమాచారం తెలుసుకున్నాక డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అయితే ఈ మధ్య కాలంలో స్పా సెంటర్లు కావచ్చు, ముఖ్యంగా పబ్బులు కావచ్చు, అర్ధరాత్రి తర్వాత కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం, ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడంతో ఈ కింగ్స్ అండ్ క్వీన్స్ పై పోలీసులు దాడులు చేశారు. అందులో 9 మందిని అదుపులో తీసుకున్నారు. పబ్బు యజమానిపై కూడా కేసు నమోదు చేసేసి అరెస్ట్ చేశారు. అయితే అంతేకాకుండా అసలు ఈ డాన్స్ ఫ్లోర్ కు సంబంధించి అసలు పర్మిషన్ ఉందా, అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారో, అసలు ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, గతంలో అంటే ఇంత యథేచ్ఛగా నడిపించడానికి కారణం ఏంటి, ఎప్పటి నుంచి ఈ విధంగా నడిపిస్తున్నారు, అర్ధరాత్రి తర్వాత కూడా పబ్బులు నడపడానికి నిబంధనల ప్రకారం లేదు. అంతేకాకుండా డాన్స్ లో ఏర్పాటు చేసేసి 5 డెసిబుల్స్ తోటి అత్యంత ఎక్కువ శబ్దాలు వచ్చే విధంగా 5 డెసిబుల్స్ తోటి ఈ విధంగా ఆ పాటలు కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు ఏర్పాటు చేసేసి అర్ధరాత్రి తర్వాత కూడా ఏర్పాటు చేయడం, అంతేకాకుండా చాటింగ్ తోటి సోషల్ మీడియాను ఉపయోగించేసి ఈ విధంగా యువకుల్ని ఆకర్షించే విధంగా కూడా ఈ పబ్ నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ సౌండ్ సిస్టమ్స్ కావచ్చు, జనరల్ గా 10 లోపు వరకే పబ్బుల్లో కూడా ఏ సౌండ్ అయినా కానీ 10 లోపే ఉండాలంటూ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అయినప్పుడు కూడా అర్ధరాత్రి వరకు ఈ విధంగా సౌండ్ సిస్టమ్ తోటి 5 డెసిబుల్స్ తోటి పెట్టడంతో పోలీసులు ఆ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.